ఇప్పుడు నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంటే కీరా, ఇది బాయిల్డ్ ఎగ్, ఓకే, అండ్ ఇవి పల్లీలు శనగలు నానబెట్టి బాయిల్ చేసినాయి అన్నమాట. పల్లీలు శనగలు అండ్ పెసరపప్పు. క్యాట్ ఫుడ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడే తీసుకొచ్చా. ఇది 50 రూపీస్ అన్నమాట. ఈ రెండు తీసుకున్నా. ఇది 199 అంతే. 1 మంత్ వస్తుంది. ఇది అంత వచ్చారు. ఈ రెండింటి ఇది నా వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అన్నమాట క్యాట్స్. రెండు చిన్నగా కొంచెం పెద్దవి, రెండో ఒకటో ఉన్నాయి. ఇది వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అంటే రెండు ఒకసారి ఉన్నా. సపరేట్ పెట్టేసి కంటైనర్లో పెడతాను. ఎందుకంటే ఇది బాగుంటుంది టేస్ట్. ఇదంతా ఇది 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 డిఫరెన్స్ ఉంటుంది. రెండింటిని కలిపితే మంచిగా తింటాను టేస్ట్. కవర్ ఎప్పుడైనా కట్ చేసినప్పుడు మిల్క్ ప్యాకెట్ అయినా ఏదైనా మొత్తం కట్ చేసి ప్లాస్టిక్ ఎన్వైరన్మెంట్ ఎట్లో మిస్ప్లేస్ అయిపోతుంది. రీసైకిల్ ఇది ఆల్రెడీ ఒకటి ఇచ్చేసా. అన్నీ ఇవ్వాలంటే మన బడ్జెట్ సరిపోదు. ఏదో ఒక మంత్లీ ఒక 500 రూపీస్ పాపం వస్తుంటుంది కదా. అది మన క్యాట్స్ కాదు, స్ట్రే క్యాట్ అన్నమాట. అది స్ట్రే క్యాట్ కదా, ఫుడ్ కోసం వచ్చింది. ఉసూరుమంటారు మనం తినేటప్పుడు వచ్చినప్పుడు. మా ఇంట్లో అవి అన్నం పెడితే తినదు. సో అవి క్యార్నివర్స్ కదా, క్యార్నివర్స్ యానిమల్స్ కదా, మీట్ తింటారు. సో మీట్ ఏమవుతుంది ఇలాగా రోజు మీట్ తేవాలంటే కష్టం. ఎప్పుడన్నా ఫిష్ తీసుకుంటాం. నేను తెచ్చినప్పుడు ఫిష్, ఈరోజు చికెన్ తెచ్చాను. అట్లా మాతో పాటు పెట్టాం ఫుడ్కి. రోజు చికెన్ వండలేము కదా. కలిపిస్తే ఇది 1 month వచ్చింది. ఆటోమేటిక్ ఇంకోటి ఉంది ఫీడర్. అంటే అందులో పోసేసినాము, అది కావాల్సిన వచ్చినప్పుడు తింటుంది బాగా. అప్పుడు మంచిగా తిని బలిసిందనమాట ప్రెగ్నెంట్ ముందు. ఓకే, అంతకుముందు సన్నగా ఉండేది, బాగా లావ్ అయింది. అయితే ఆమె వేరే క్యాట్స్ అలవాటు అయినాయి. దీని హస్బెండ్ ఉంటుంది కదా, అది మరి ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటే అది వచ్చింది. అది సైలెంట్గా వచ్చి తింటుంది. నేను దాన్ని బెదరగొట్టా. తర్వాత ఇంకో క్యాట్స్ వచ్చినాయి. దీని హస్బెండ్ వాళ్ళ వైఫ్. క్యాట్స్ అంటే వేరే ఉంటే ఎట్లుంటాయి, చాలా వైఫ్స్ హస్బెండ్స్. అయితే దాని వేరే వైఫ్ వచ్చింది. ఇప్పుడు మన క్యాట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ వేరే క్యాట్ అది కూడా వచ్చింది. వచ్చి తింటున్నాయి. ఇక నాకు అనిపించింది మన వల్ల కాదు, వీటన్నిటికీ బడ్జెట్ పెట్టాలంటే మన వల్ల అవుతుంది.
సో అదనమాట. సో క్యాట్ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకే, నేను జనరల్గా లుంగి కట్టుకోను, బట్ న్యాచురల్గా కనపడటానికి లుంగి కట్టుకోను. ప్లాస్టిక్, కేరళలో ప్లాస్టిక్ అనేది ఎలా ఉంటుంది, ఎలా డిస్పోజ్ చేస్తారనే దాని మీద ఒక వీడియో చేస్తాను సపరేట్గా. ఎలా మన రోల్ ఏంటి, ఓకే, యాజ్ ఎ సిటిజన్గా మన రోల్ ఏంటి, గవర్నమెంట్గా వాళ్ళ రోల్ ఏంటి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. సీ యూ. నేను ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, క్యాట్కి ఫుడ్ అరేంజ్ చేయటం అయిపోయింది. సో ఇక నా వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పట్లో లేచే పని లేదు, మళ్ళీ లంచ్కి మా స్నాక్స్ కూడా తినే పని లేదు. మధ్యలో తింటే ఒకవేళ చూపిస్తా, ఆకలి అయితే తింటా, లేకపోతే లేదు. సో లంచ్ టైంలో మళ్ళీ కలుద్దాం. முட்டை ஒரு 10 சாதா முட்டை 10 நாடன் முட்டை வேணும். ఆనియన్ ఉండో రెండు టైప్స్ ఆనియన్స్ వెల్లుల్లి ఆనియన్ ఉంటాయి ఇక్కడ. అది పెద్ద ఆనియన్, ఇది చిన్న ఆనియన్. ఇది చిన్న ఆనియన్ అనమాట. ఇది రేట్ టేస్ట్ ఉంటాయంట మరి, నాకు ఇప్పుడు అర్థం కాలే. మొత్తగా వేసాను మునక్కాయలు, ఉసిరికాయలు మళ్ళీ వస్తున్నాయి. ఫ్రెష్ అల్లేదు.
ఓ గోష్, ఎగ్ పగిలింది. అదే 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 వచ్చేస్తున్నాడు బయటికి. ఒక్కోసారి ఆలోచన. జగదీష్, హలో మాస్టర్ చెప్పండి. రాలేదా? వచ్చిందిగా వీడియో. చూడు, ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయలే? అవునా? ఓకే ఓకే. ఏమో నువ్వే సబ్స్క్రైబ్ చేయాలి తిరువురు వాళ్ళు అందరితోటి. ఇప్పుడు నువ్వు మాట్లాడి పెట్టాలా వీడియోలో? రికార్డ్ అవుతుంది. సరే సరే, మరి అందరితో సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత నీదే మరి. సరే 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 బాయ్. ఇది ఈరోజు లంచ్ అన్నమాట. జొన్నలు, ఉడకబెట్టిన జొన్నలు అండ్ చికెన్ కర్రీ. సైక్లింగ్ రెడీ అవుతున్నాను. అండ్ సాక్స్ షేప్ అవుట్ అయిపోయింది, వేసుకోవాలి. అర్థం కావట్లేదు, ఎటో వాడు సైడ్ వేసుకుంటా. వాటర్ బాటిల్ తీసుకున్నా. స్నాక్స్ వచ్చేదంట, టైం లేదు. పిల్లల్ని ఎక్కడ పెట్టావు? చూపివా నాకు పిల్లల్ని? చూపివా? పిల్లల్ని చూపిస్తావా లేదా నాకు? బాగుందా ఎట్లా అంటుంటే?
కాలుకేసి రుద్దుతుంది. వాడికి ఇట్లా పడుకుంటుంది, వెంటనే నిద్రపోతూనే ఉంది. పాపం నిద్ర లేనట్టుంది దానికి, బాగా టైర్డ్ అయిపోతుంది క్యాట్. ఇట్లా పడుకుంది, అక్కడ పడుకుంది, ఇట్లా నిద్రపోతూనే ఉంది, ఇక్కడ పడుకుంది, నిద్రపోతూనే ఉంది. క్యాటు పడుకున్నా సరే చెవులు పనిచేస్తూనే ఉంటాయి. హెడ్ మెడకాయ ఇట్లా తిప్పి పడుకుందంటే బాగా ట్రస్ట్ఫుల్గా మనిషిని నమ్మినట్టు అన్నమాట.